అచ్చుబోసిన ఆంబోతులు. అమరావతి కథ. ఆంబోతులు పెద్ద బజారులో మధ్యగా నుంచుంది. పొడవైన నిడివైన పెద్ద బజారులో బుసలు కొడుతూ నందీశ్వరుడిలాగా నుంచుంటుంది. ఆంబోతు తెల్లగా, ఎత్తుగా, మందకొడిలా ఉంది. ఆంబోతు అంత కోపం రావటం ఎవరూ చూడలేరు. పెద్దలు కొందరు నాయన నందీశ్వర, శాంతించు తండ్రి అంటూ మొక్కుతున్నారు. ఆంబోతు శాంతించనట్టు లేదు. బుసలు ఆగలేదు. మట్టి చిమ్మటం మానలేదు. పెద్ద ముత్తైదువులు కొండంత గంగుడోలు తువ్వి నందికేశ్వరుడు కోపం ఎందుకయ్యా అని అంటుంటే తోక విసరటం తగ్గింది. కానీ విసవిస తోకళ్ళు తగ్గలేదు. కూరలు అమ్మేవాళ్ళు తోటకూర నోటికి కందిస్తే విదిలించి కొట్టింది. కృష్ణ నుండి నీళ్లు తెచ్చేవాళ్ళు కావిడి నీళ్లు ముందు పెట్టి తాగవయ్యా అంటే తాగినన్ని తాగి కడవలు తోసేసింది. ఊరంతా కంగారు పెద్ద బజార్లోకి వచ్చి భయంగా నుంచున్న సమయాన రంగయ్య తన చిల్లర కొట్టుకు వెళ్ళటానికి వీధిలోకొచ్చాడు. వీధిలోని జనాన్ని చూసి మరికొంచెం ముందుకు వచ్చాడు రంగయ్య. రంగయ్యను చూసిన ఆంబోతు చెంగున అంతెత్తు ఎగిరింది. కాలసర్పంలా గాలిలోకి తోక ఆడించింది. చెవులు దద్దరిల్లి రంక వేసింది. పాతాళం బద్దలయ్యేటట్టు నేల తొక్కి పరమ భయంకర తన వైపు పరిగెత్తు ఆంబోతును చూసి రంగయ్య తారెత్తింది. గోలీ పూడ్చినా లెక్క చేయకుండా పరుగులు ఇంచుతూ వచ్చాడు. ఇంటి దాకా తరిమి వాకిటి ముందు నుంచొని గిట్టల నేల రాస్తూ హోంకరించటం మొదలుపెట్టింది. రంగయ్య సాగిలా పడ్డాడు. ఆంబోతు రంకెల ఆపలేదు. మొత్తుకున్నాడు. లబోదిబోమన్నాడు. అంతకు ఆంబోతు ఆగలేదు. కరివేపాకు కొత్తిమీర పెట్టబోయాడు. వాటిని చూస్తూనే విసిరికొట్టి ఆంబోతు. రంగయ్యకు తెలుసు ఆంబోతు ఎందుకు వచ్చిందో. ఇంట్లోకి తట్టల్లో తట్టెడు కందులు పోసుకొచ్చి భయంగా ఆంబోతు ముందు పెట్టాడు. ఆ కందులు చూసి ఆంబోతు ఆగింది. ఆ కందులన్నీ తిని తట్ట శుభ్రంగా నాకి పరమపాసాదువులా నడిచి వెళ్ళిపోయింది. ఆ అద్దెడు కందులు. ఉదయం సుబ్బమ్మ తీసుకొచ్చిన సుబ్బమ్మ ఇంట్లో నూకలు లేవు. దానికి తోడు అల్లుడు వచ్చాడు. ఇంకొక గతి లేక ఇంట్లో ఉన్న అద్దెడు కందులు రంగయ్యకి అమ్మ చూపింది. 4 రూపాయల కందులకి రూపాయి మించి ఇవ్వనన్నాడు. ఇదేమన్యాయం అంటే కేకలు. ఊళ్ళో అల్లుడున్నాడు. సిగ్గుపడిపోయిన సుబ్బమ్మ అల్లుడికి అన్నం కూడా వండి తమ పస్తుండాలి అనుకొని మాట ఆడకుండా 1 రూపాయి తీసుకెళ్ళి ఆంబోతు వెళ్ళిపోయిన తర్వాత రంగయ్య తాపిగా ఊపిరి పీల్చుకొని పొద్దున లాభం గోవలోకి వచ్చింది అని బాధపడుతూ కొట్టుకెళ్ళాడు. కొట్టు దగ్గర కూర్చొని గల్లా పెట్టెకు దండం పెట్టుకొని కళ్ళు తెరిచాడో లేదో ఎదురుగా రౌడీ వీరుడు నుంచొని ఉన్నాడు. రౌడీ వీరుడంటే రక్తం తాగుతాడని పేరు. వాడు నెత్తురు తాగాడో లేదో కానీ వాడిని చూస్తే కాలయముని చూసినట్టు అంటుంది. నల్లతాతులాగా సన్నగా బారెడు మనిషి, చింతనిప్పు లాంటి కళ్ళు, ఎప్పుడూ మనిషిని ఊగుతూ ఉంటాడు. తాగి ఊగుతున్నాడు. ఆ మనిషి తీరే అంత తెలియదు కానీ ఆ ఊపు చూసి జనాన్ని గుండె చెక్కబట్టుకుపోతుంది. ఆ ఊపులాగా మాట కూడా సాగదీస్తాడు. ఏం రంగయ్య బాబు 10 రూపాయలుంటే ఇస్తావా అని అన్నాడు వీరుడు. బాగుందయ్యా, నిన్నగానే 5 రూపాయలు తీసుకెళ్ళావు అన్నాడు కంగారు పడుతూ రంగయ్య. నిన్నటి ఇవాళ నువ్వేం బేరాలు చేయలేదా? ఏ రోజు అవసరం ఆ రోజే. ఇప్పుడేం లేదు, పో, బోనీ కాలేదు. పోనా సూటిగా చూస్తూ అన్నాడు వీరుడు. రంగయ్య ఆ పెసలు పల్లవీధి పెసలు అంతే. రంగయ్య పడిపోయాడు. ఓం, నీకు అమ్మ కడుపు బంగారుగాను, ఎందుకురా గోల, ఇదిగో 10 తీసుకో అని 2 నుంచి 10 తీసి ఇచ్చాడు. వీరుడు ఆ 10 రూపాయలు గాలి గోపురములకు వచ్చి అక్కడున్న బిచ్చగాళ్ళతో తలో రూపాయి ఇంటికి వెళ్ళిపోయాడు ఇచ్చి. వీరుడి బెడద ఒక్క రంగయ్యకే కాదు, ఊళ్ళో చాలామందికి ఉంది.
కాల్లో దిగిన తుమ్మముళ్ళు లాంటి వాడు వీరడు. తుమ్మముళ్ళు తీసుకొద్ది విరుగుతుంది. ఈసారి బంగారం తాకట్టు పెట్టుకొని అప్పులిచ్చే భూమయ్య దగ్గరికి వీరడు వెళ్ళాడు. భూషయ్య అర్జెంటుగా అవసరం వచ్చింది. ఒక 100 రూపాయలు కావాలి అని అల్లుడు అడిగినట్లు అడిగాడు. ఆహా, అలాగా, 100 చాలా, ఎవడి తాత సొమ్ము ఇమ్మంటావు అన్నాడు భూమయ్య. తాతలు సంపాదిస్తే మేమంతా మీ దగ్గరికి ఎందుకు వస్తామండి? నిన్న రాత్రి సీతాలు నావాడు బుచ్చమ్మ చెవిపోగు, ఎంత ఖరీదు పోగు అన్నాడు వీరడు. భూమయ్య నీళ్లు కారిపోయి, ఒరేయ్, 100 కావాల్సిందేనా అని దీనంగా అడిగాడు. భూషయ్య దగ్గర 100 తీసుకొని సీతాలు కూతురికి, బుచ్చమ్మ కూతురికి పెళ్లి జరుగుతుంటే చెరో 50 పసుపు కుంకుమల మీద చదివించి ఇంటికి వెళ్ళిపోయాడు. ఏ లాభం లేదని భూమయ్య రంగయ్య తీర్మానించుకొని రహస్యంగా పథకం చేశాడు. జగడనే రౌడీని పిలిచాడు. వీరన్ని చంపి కిష్టలో పారేస్తే 500 ఇస్తామన్నాడు. సరేనన్నాడు జగ్గడు. డబ్బు తీసుకున్నాడు. తెల్లారేసరికి వీరడి శవము నీళ్లలో తేలాలన్నారు. ఓ అని వెళ్ళిపోయారు జగ్గడు. తెల్లవారింది. పీడ విరగడైందనుకున్నారు ఇద్దరు. భూమయ్య గారు వాకిట్లో నుంచి కేక. ఇది వీరడి గొంతు. వీరడి దయ్యం కాదు కదా. భూషయ్య అదిరిపడ్డాడు. భూషయ్య గారు వణికిపోతున్నారు. వీధిలోకి ఇచ్చాడు భూషయ్య. వీరడు నవ్వుతూ 500 కావాలండి అన్నాడు. 500 అన్నాడు భూషయ్య. మరి జగన్ని చంపి కిష్టలో వద్దండి. మరి మారు మాట కాకుండా 500 ఇచ్చాడు భూషయ్య. రంగయ్య ఇంటి ముందు ఆంబోతు హోంకరిస్తుంది. గిట్టలో తల నేల తవ్వి చిందర వందర చేస్తుంది. రంగయ్య నిశ్శబ్దంగా అరబస్తా పెసలు ఆంబోతు ముందు పెట్టాడు.